వరంగల్ జిల్లా ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు ఎంపీ ఈటెల రాజేందర్. ఆలయంలో మల్లికార్జున స్వామి ప్రత్యేక పూజలు చేస్తారు. ఐనవోలు మల్లికార్జున స్వామి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సంక్రాంతి సందర్భంగా ఐనవోలుకు భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం ఆలయం వద్ద బారులు తిరిగారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ పరిసరాలు ఆలయ అధికారులు అందంగా ముస్తాబు చేశారు. మల్లికార్జున స్వామి ఆలయం పేద భక్తులు పేద ప్రజలు దర్శించుకునేటువంటి ఆలయం ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం. లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటే వాళ్ళకి కనీస సౌకర్యం కల్పించేటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు మన విశ్వాసాలని గౌరవించడమే కాకుండా వాడి కాపాడే కర్తవ్యం మీద కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారితో, గౌరవ మాజీ శాసనసభ్యులు ఆర్ఎల్ రమేష్ గారు కానీ, శ్రీధర్ గారు కానీ, ధర్మారావు గారు కానీ, రాజేశ్వరరావు గారు కానీ, మా నాయకులు కాళీ ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రదీప్ రావు గారు, అదేవిధంగా అనేక మంది సీనియర్ నాయకులు ఐలయ్య గారితో సహా అందరు సీనియర్ నాయకులు ఈ ఆలయాన్ని దర్శించుకొని మేము మొక్కులు చెల్లించడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ ఆలయాల పునరుద్ధరణ కోసం, ఆలయాల పునర్నిర్మాణం కోసం ఇవాళ తప్పకుండా కట్టుబడి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వాలు ఇన్ని లక్షల మంది దర్శించుకునే ఆలయాలు ఎక్కడైతే ఉన్నాయో సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఉందని చెప్పి నేను విజ్ఞప్తి